అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ చూపిస్తానని చెప్పాను కదా, అదే కట్ చేయబోతున్నాను. కాకపోతే ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. ప్రిన్సెస్ కట్ నెక్ వచ్చేసి స్కాలప్. మీరు వీడియోకి అయితే హైప్ ఇచ్చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కస్టమర్ దగ్గర బాడీ మెజర్మెంట్స్ అయితే తీసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఒక కాలేజ్ అమ్మాయిది అనమాట. ఏంటంటే ఫేర్వెల్కి వేసుకోవాలి. నెక్ అనేది స్కాలప్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇంకా నేను కటింగ్లోకి వెళ్ళిపోతున్నాను. ఓపెన్స్ అటువైపు ఉంది, జాయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తక్కువ లేకుండా నీట్గా కటింగ్ అయితే చేసేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం మార్కింగ్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి 14 ఇంచులు అనమాట. 14 ఇంచెస్ బ్లౌజ్ హైటు. కింద 1/2 ఇంచ్ కుట్లకు వదిలేసాం కదా, అక్కడ నుంచి పెట్టేసుకొని పైన 1/4 ఇంచ్ కుట్టు కలిపేసుకొని పెట్టేసుకోండి. పైన కూడా షోల్డర్ దగ్గర స్టిచ్ చేస్తాం కదా, అది హైట్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ అనమాట. ఇక్కడ పొడవు వచ్చేసి 14 ఇంచెస్. మనకి నడుం లూజ్ వచ్చేసి 26, చెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ అనమాట. ఇంకా చూడండి, మనకు నడుం లూజ్ వచ్చేసి ఎంత ఉంది, 26 ఉంది. 26 అంటే మనం ఏం చేయాలి, 4 ఫోల్డింగ్ చేయాలి. టేప్ని 4 ఫోల్డింగ్స్గా చేసేసి పెట్టుకోవాలి. ఇక్కడ 26 దగ్గరకు పెట్టేసుకొని టేప్ని 4 ఫోల్డింగ్స్ ఇవ్వండి. 4 మడతలుగా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఎంత వస్తుందో చూడండి. 13 ఇంచులు వచ్చింది సగానికి. దాన్ని మళ్ళీ మిడిల్కి మడవండి. ఎంత వస్తుంది, 7కి కొంచెం తక్కువగా ఉందన్నమాట. 6.5 ఉంది. 6.5 పెట్టేసుకోండి. 1 ఇంచ్ డాట్కి పెట్టండి. 2 ఇంచులు కుట్ల కోసం పెట్టేసుకోండి. నేను ఇక్కడ 2 పెడదామా 2.5 పెడదామా అని చూస్తున్నాను, కానీ చిన్న అమ్మాయి కాబట్టి 2 ఇంచులు సరిపోతుందని పెట్టేశాను. ఇంకొచ్చేసి చెస్ట్ 30 ఇంచులని 4 భాగాలు చేసేసుకుంటే వచ్చింది చెస్ట్ అనమాట. 7.5 చెస్ట్కి వచ్చింది. ఇంకా 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకు అనమాట. ఈ చెస్ట్ దగ్గరకు ఒక లైను, ఇక చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసాను, చివరిని ఇంకొక లైన్ వేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి స్కాలప్ ఇవ్వాలి. ఎట్లా అంటే పార్ట్ నెక్లోనే స్కాలప్ ఇవ్వాలి. 14 ఇంచెస్ అమ్మాయి ఫుల్ షోల్డర్ ఉందండి, దాంట్లో సగం 7 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను నేను. ఇక్కడ డౌన్ వచ్చేసి 6.5 పెట్టాను, 7 పెట్టలేదు. కుట్టేసరికి 7 అవుతుంది. 6.5 వచ్చేసి చంక డౌన్ ఇచ్చాను అనమాట. ఇలా హైనెక్ బ్లౌజులు కానీ ఇలాంటివి కుట్టినప్పుడు మనకు చంక భాగం అనేది పొడవు అనేది పెరుగుతుందనమాట. అది గమనించుకోవాలి. ఇక్కడ 6.5 పెట్టేసి నేను ఆమ్ రౌండ్ తిప్పేస్తున్నాను. ఇక్కడ చూడండి, చంక దగ్గర నేను ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే ఉండాలని చెప్పేసి స్టిచ్చింగ్లో. ఇప్పుడు చంక అయిపోయిందండి. ఇక నేను ఆమ్ రౌండ్ ఏమీ చెక్ చేయను, ఈ బ్లౌజ్కి సరిపోతుంది. ఇంకా చూడండి, షోల్డర్ దగ్గర మనకు నెక్ విడ్త్ ఎంత పెట్టాలనేది చూస్తున్నాను. 3 ఇంచెస్ షోల్డర్కి వదిలేసి మిగిలింది మొత్తం నెక్కు పెట్టేస్తే 4 ఇంచెస్ అవుతుంది, ఎక్కువైపోతుందని చెప్పేసి 3.5 నెక్కు పెట్టాను. డౌన్ వచ్చేసి కూడా 3.5 పెట్టాను నెక్ షేప్ కోసము. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇలా పాట్ షేప్ అయితే ఫిష్ షేప్ అయితే ఇలా ఇవ్వాలి. మనం కర్వ్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట. బోట్ నెక్ అంటాం కదా, ఆ షేప్ ఇచ్చేసుకోవాలి. కింద బ్యాక్ నెక్ వచ్చేసి అమ్మాయి చాయిస్ నాకే వదిలేసింది అనమాట. మీకు తెలుసు కదక్క, రెగ్యులర్గా ఎంత పెడుతుంటారో అంత పెట్టండి అని. ఇంకా బ్యాక్ నెక్ అనేది నా ఇష్ట ప్రకారం కింద నుంచి ఒక 4 ఇంచెస్కి అలా మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా ఇక్కడ నేను గీస్తున్నాను మీకు రఫ్గా, కానీ ఇది పేపర్ స్టిప్ పైన కట్ చేసుకొని నేను వేస్తానన్నమాట. ఈ విధంగా రావాలన్నమాట నెక్ డిజైన్ అనేది. స్కాలప్ ఇలా పార్ట్లోనే చిన్న కర్వ్ ఇచ్చేసుకోవాలన్నమాట. కట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెక్కే నేను కుట్టపోయేది. ఇక్కడ మీకు నేను ప్రిన్సెస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు క్లాత్ అనేది కరువు పెట్టమని కట్స్ పెట్టమని చెప్పింది కదా. కట్స్కి లైనింగ్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను 1.5 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నెక్ దగ్గర ఎప్పుడైనా ఇలాంటి బ్లౌజెస్కి షోల్డర్ వైపు స్లోప్ ఉండేటట్టు కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఇంకొచ్చేసి నేను బ్యాక్ నెక్ ఎందుకు ఫస్ట్ కట్ చేశానంటే క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా బ్యాక్ కట్ చేసుకున్నాను. మీరైతే ఫస్ట్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్కి బ్యాక్ కట్ చేసుకోండి. ఎవరైనా కూడా క్లాత్ తక్కువగా ఉంటుంది కాబట్టి. క్లాత్ ఎక్కువగా ఉంటే ఎలా కట్ చేసినా ఏం పర్వాలేదు. చూడండి, ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ ఇస్తున్నాను. ఇక్కడ నేను చంక దగ్గర కొంచెం పెంచాను కదా, అదేమీ లేకుండా మామూలుగా లైన్ వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పెంచుతానమాట నేను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ దీన్ని నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి.
ఇలా నెక్ అనేది ఫ్రంట్ నెక్ మనం ఎంత పెట్టుకోవాలన్నది కస్టమర్ని అడిగి ఉంటాం కదా, అదే విధంగా పెట్టేసుకోండి. 3.5 నెక్ విడ్త్, 3.5 డౌన్ ఇక్కడ కూడా. ఎందుకంటే అమ్మాయి నెక్ పైకే ఉండాలని చెప్పిందనమాట. బోట్ షేప్లో కావాలి, పైకే ఉండాలని చెప్పింది. ఇంక నేను అదే షేప్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్. బ్యాక్ ఓపెన్ పెడతానండి. ఉక్స్ అక్కడ నేను మిడిల్లో ఓపెన్ చేసేసి ఉక్స్ పెడతానమాట. చూడండి ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి, ఈ ప్రిన్సెస్ కట్కు కర్వ్ కొంచెం పైనుంచి స్టార్ట్ అయ్యి ఇలా రౌండ్ తిరిగితే బాగుంటుందన్నమాట. ఇలా ముడతలు లేకుండా ఉంటుంది. షోల్డర్ దగ్గర కొద్దిపాటి డౌన్ అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ కదా, మనకు కింద ప్రిన్సెస్ కట్ కోసము 3 ఇంచెస్కు డాట్ పాయింట్ ఇచ్చాను. డాట్ గ్యాప్ వచ్చేసి చిన్న పాప అంటే పెద్దగా చెస్ట్ ఏమీ లేదు కాబట్టి 1.5 ఇంచ్ గ్యాప్ ఇస్తున్నాను ఇక్కడ డాట్కి. అదే చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి 2 ఇంచెస్ 2.5 వరకు కూడా ఇచ్చుకోవచ్చు. చెస్ట్ పాయింట్ వచ్చేసి 9 ఇంచులకు ఇస్తున్నానండి. మీడియం సైజ్ కాబట్టి 9 ఇంచులకు మనకి ఇక్కడ నుంచి కర్వ్ తిరగాలి. ఈ మిడిల్లో 4 ఇంచెస్కి పాయింట్ ఇచ్చేసి మనం తీసుకొచ్చే ఆ డాట్ వచ్చేసి దీంట్లో కలపాలన్నమాట. చూడండి ఇలా ఈ విధంగా కర్వ్ తిరగాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్లో తీసేయాలన్నమాట. అప్పుడే మనకు ప్రిన్సెస్ కట్ చెస్ట్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూడండి ఈ ముందు పార్ట్లో కొంచెం షేప్ కూడా ఇస్తానన్నమాట. కటింగ్ క్రాస్ బెల్ట్ షేప్ లాగా ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కుట్టినప్పుడు ఫ్రంట్ పార్ట్ తక్కువ అయిపోతుంది కదా, ఆ క్లాత్ తీసేసినప్పుడు అది తగ్గకుండా ఉండేందుకు సైడ్ వైపున కొద్దిపాటి క్లాత్ ఇలా నేను ఇప్పుడు పెంచాను చూడండి, అలా పెంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నీట్గా కట్ చేసేసుకోవడం. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను నెక్ కట్ చేయట్లేదు, ప్రిన్సెస్ కట్ చేయట్లేదండి. ఎందుకంటే నేను నెక్ వేసిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తానన్నమాట. కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ముక్కలు ఆ ముక్కలు ఈ ముక్కలు వెతుక్కోవడం ఎందుకని క్లాత్ అంతా ఒకేసారి ఈ విధంగా కట్ చేసుకొని నెక్ కుట్టిన తర్వాత ఈ సైడ్ వైపున కట్ చేసేసుకొని నేను జాయింట్లు వేస్తూ ఉంటానన్నమాట. ఈ విధంగా చూడండి ఇది వచ్చేసి నా స్టైల్లో నేను ఇలాగే కట్ చేస్తానండి. ప్రిన్సెస్ కట్ బ్యాక్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ రెడీ అయిపోయింది కదా ఇక్కడ మనకి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మొత్తం బాడీ మెజర్మెంట్సేనండి ఇవి. బ్లౌజ్ ఎక్కడ వాడట్లేదు, మీరు చూస్తున్నారు కదా. లేదు కూడా బ్లౌజ్ ఇవ్వలేదు కస్టమర్, లేదు తన దగ్గర, ఆ పాప దగ్గర లేదు కాబట్టి ఇంకా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని హ్యాండ్స్ కట్ చేసేయాలి. హ్యాండ్స్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అలా ఫోల్డింగ్ కోసం పెట్టేసుకోవాలండి. ఇది 4.5 హ్యాండ్స్ పెట్టమంది ఇక్కడ అమ్మాయి, కానీ నేను 5 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది నాకు, నేను కొంచెం స్టిచ్చింగ్లో ఎక్కువగా పడతాను. చంక డౌన్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆమ్ రౌండ్ అనేది చాలా చిన్నగా ఉందన్నమాట. అందుకని 13 ఇంచులు ఉందండి చుట్టుకొలత ఆమ్ రౌండ్. ఇంకా చంక డౌన్ 2.5 తీసేసుకొని షోల్డర్ దగ్గర 1.5 ఇంచు వదిలేసుకొని చూడండి చంక డౌన్ 7.5 అనమాట. 6.5, 7.5 కూడా కాదు 6.5. మనకు ఎక్స్ట్రా క్లాత్ కూడా ఏం జాయింట్ పడదు. ఈ హ్యాండ్కి వచ్చేసి షోల్డర్ దగ్గర 1.5 ఇంచు వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేయడం అనమాట. చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయినట్టే. మనం ఈ కర్వులు ఇవన్నీ ప్రతిదీ స్కేల్ పట్టుకోకుండా చేయితో కట్ చేయడమే అలవాటు చేసుకోవాలి. తొందరగా కటింగ్ అయిపోతుంది, మనకు చేయి కూడా తిరుగుతుంది అనమాట కట్ చేసిన ప్రతిసారి. ఇప్పుడు లోతు తీసేసుకోవడం. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసి చంకకు టైట్ కుట్టు మధ్యలో 1/2 ఇంచ్ మాత్రం తీసాను చూడండి. ఇంకెందుకంటే సరిపోతుంది ఈ సైజ్కి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టాలండి. చూడండి ఈ బ్లౌజ్ ఎంత పలసగా ఉందో. దీనికి సాటిన్ క్లాత్ వేయాలి అని కస్టమర్కి చెప్తే వద్దు లైనింగే వేయండి అని చెప్పింది. ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా చెప్తే వినప్పుడు మనం వేసేయడమే కరెక్ట్ కదా అని చెప్పేసి సర్లే అని చెప్పాను. ఇక్కడ నా టేబుల్ వైట్ అయిపోయింది, ఈ పేపర్ స్టిప్ వైట్ అయిపోయింది అనమాట. ఇంకేం చేస్తాను, నేను గీస్తూ ఉంటాను, మీరు గమనిస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి నెక్ విడ్త్ 10.5 తీసుకున్నాను నేను అక్కడ బ్లౌజ్లో. ఇంకా ఇక్కడ కూడా మనం నెక్ సేమ్ మనం కటింగ్ బ్యాక్ పార్ట్ నెక్ ఎలా కట్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే మార్కింగ్ వేసుకోవాలన్నమాట. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 చూడండి. కింద వచ్చేసి కూడా సేమ్ అదే 3.5 వేసేసుకొని కింద డౌన్ షేప్ కోసం బోట్ షేప్ ఇచ్చాం కదా, ఆ షేప్ కోసం మళ్ళీ డౌన్ కూడా 3.5 ఇచ్చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసి కర్వ్ తిప్పుకోవాలన్నమాట. మనం ఇలా షేప్ అనేది తిప్పుకోవాలి. ఇది పైన. కింద వచ్చేసి స్కాలప్ ఇవ్వాలి కదా, సేమ్ దీన్ని మొత్తం మళ్ళీ బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మీరు పెద్దగా పెట్టుకుంటారా చిన్నగా పెట్టుకుంటారా అనేది మీ సైజు ప్రకారం పెట్టేసుకోండి. ఈ నెక్ అనేది చూడండి ఇక్కడ కింద నుంచి కొంచెం పైకి ఒక 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ ఇవ్వండి ఫస్ట్ షేప్ కోసము.
ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని చూడండి, ఇక్కడ ఒక 1 ఇంచ్ అంత ఉంది మూలన ఇచ్చేసుకొని నీట్గా స్కేల్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. దీనికి స్కాలప్ ఇచ్చుకోవాలన్నమాట. దీనికి కట్స్ ఇవ్వాలి. కట్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. కట్ వర్క్ అనేది అందరికీ సెట్ అవ్వదు, అందరూ స్టిచ్ చేస్తారు. ఎందుకంటే ఈ కర్వ్స్ అనేది ఇప్పుడు ఈ షేపులు అనేది పెద్ద పెద్దగా ఇచ్చేస్తారంటే ఎక్కువగా లోతుగా ఇచ్చేస్తారనమాట. చూడండి, ఇప్పుడు నేను ఎంత ఇచ్చాను, బాక్స్ ఇప్పుడు రీల్ ఉంది కదా, దారపు రీలు, దాన్ని సగం కూడా పెట్టలేదన్నమాట, తక్కువగా పెట్టాను. ఎందుకంటే ఇది మొత్తం పెట్టేస్తే ఆ మూలల దగ్గర లోపలికి వెళ్ళిపోయి కుట్టేటప్పుడు ఈ కట్ షేప్ అనేది వేసుకున్నప్పుడు లేస్తుందనమాట మొత్తం. అలా రాకూడదు, కొంచెం మాత్రమే కర్వ్ రావాలి. చూడండి, నేను ఒక పావు మందం పెట్టాను అనమాట. ఆ దారపు రీల్లోంచి పావు మందం పెట్టి కట్స్ గీసాను. నేను స్టిచ్ చేసేసరికి మామూలు కట్ వర్క్ వచ్చేస్తుంది, కట్ వర్క్ వస్తుంది. వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుందన్నమాట, పైకి లేసినట్టుగా అలా ఉండదు. చూడండి, ఇప్పుడు నేను ఏ విధంగా మార్కింగ్ ఇచ్చానో ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఎక్స్ట్రా లైనింగ్ దీనికే పడుతుందండి. పల్చటి క్లాత్ కదా, పై క్లాత్, దీనికి లైనింగ్ దీన్ని మెయిన్ ఈ పేపర్ స్టిప్ను జాయింట్ వేసేసుకొని మళ్ళీ మనం బ్లౌజ్ మీద పెట్టి లోడింగ్ తిప్పుకోవడమే అనమాట. లోడింగ్ ఎలా తిప్పుకోవాలంటే ఇది లోపల వైపుకు పట్టీలాగా వెళ్ళి హెమ్మింగ్ చేసేటట్టయినా తిప్పుకోవచ్చు, లేదంటే 2 క్లాతుల మధ్యలోకి వెళ్ళేటట్టుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనం హెమ్మింగ్ మళ్ళీ స్టిచ్చింగ్ అదంతా వద్దు అనుకుంటే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. లైనింగ్కి మెయిన్ క్లాత్కి మిడిల్లో, లైనింగ్ క్లాత్ పైన ఇది రావాలన్నమాట. లైనింగ్ క్లాత్ కిందికి రావాలి. చూడండి ఎలా వచ్చిందనేది చూపించడానికి నేను బ్లౌజ్ వేసి చూపిస్తున్నాను. ఇంకా ఇంత పేపర్ స్ట్రిప్ మనకేమీ అవసరం లేదు, చుట్టూ ఉన్న ఎక్స్ట్రా స్ట్రిప్ అంతా తీసేసుకోవాలి. మొత్తం మనకి ఎంత అవసరమో పట్టి మందంగా ఉంచేసుకొని తీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీనిపైన ఈ షైనింగ్ పార్ట్ పెట్టేసి ఐరన్ కొట్టేస్తే అతుక్కుంటుందండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా ఐరన్ ఏమీ కొట్టట్లేదు, ఎందుకంటే గమ్ పెట్టి జాయింట్ చేసేస్తానమాట. మనం ఇలా గమ్ పెట్టి కూడా జాయింట్ వేసేసుకోవచ్చు. ఇక్కడ షాప్లో అయితే ఐరన్ బాక్స్ లేదండి, ఓన్లీ లైనింగ్స్ మాత్రమే ఐరన్ కొడుతూ ఉంటాను. ఎప్పుడన్నా అవసరమైతే పట్టుకొచ్చుకుంటాను. ఇంకొక ఐరన్ బాక్స్ అయితే తీసుకోవాలి ఇక్కడికి. ఇంకా చూడండి, ఎన్నని తీసుకుంటాంలే ఇంట్లో ఉంది కదా అని తీసుకోలేదు. చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని షైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ అనేది మనం కింది పక్కన పెట్టేసుకొని మనం ఐరన్ కొట్టేస్తే ఒక్కసారి కొంచెం వేడి చేసి ఒక ఐరన్ ఇచ్చేసామనుకోండి, ఇది అతుక్కుంటుంది అనమాట, క్లాత్కి అనేది అతుక్కుంటుంది. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మెయిన్ క్లాత్ పైన పెట్టి కుట్టుకోవడమే. ఇక్కడ నేనైతే లైనింగ్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కొంచెం ఎక్స్ట్రాగా ఎందుకంటే దీనిపైన ఇలా పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ మనం ఈ పట్టీకి, కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేస్తున్నాను. చూడండి, స్టిచ్చింగ్ వీలైతే తీస్తానండి మీరు, ఎందుకంటే ఇది అర్జెంట్ బ్లౌజ్ అనమాట. నాకు ఎప్పుడు అర్జెంట్ బ్లౌజులు ఎప్పుడూ ఉంటాయి. ఫేర్వెల్కి అమ్మాయికి రేపు మార్నింగ్ అందించేసేయాలి. వీలైందనుకోండి తీసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఇంకా నేను జాయింట్ కూడా వేసేసాను. చూడండి, గమ్ పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉందండి, మీరు పాయింట్స్ కూడా ఇచ్చేస్తారనుకుంటున్నాను. చూడండి, ఇంకా మొత్తానికైతే కటింగ్ చేసి పెట్టాను. ఇది ముందు రోజు నైట్ అనమాట. మార్నింగ్ రాగానే స్టిచ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి 11:30 వరకు ఇచ్చేసేయాలన్నమాట. నేను ఇంట్లో పని ముగించుకొని వచ్చి స్టిచ్ చేయాలి. వీలైతే వీడియో తీస్తానండి. నచ్చితే లైక్ చేయండి.